మహాభారత యుద్ధం అంటేనే సర్వ వినాశనం. 18 రోజుల భీకర పోరు తర్వాత అటు కౌరవ సైన్యంలో కాని ఇటు పాండవ సైన్యంలో కాని మిగిలింది కేవలం చేపివేళ్లమీద లెక్కపెట్టగలిగే కొద్దిమంది మాత్రమే. వారు యుద్ధం తర్వాత ఏమయ్యారు? మహాభారత యుద్ధం తర్వాత బ్రతికిన ఆ 18 మంది ఎవరు? కురుక్షేత్ర యుద్ధంలో అక్షౌహిణుల కొద్దీ సైన్యం తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు 40 లక్షల మంది మరణించారని చరిత్ర చెబుతోంది. అయితే అంతటి ప్రళయం తర్వాత కూడా ప్రాణాలతో మిగిలినవారు ఎవరు? పాండవుల వైపు ఎంతమంది? కౌరవుల వైపు ఎంతమంది? యుద్ధం ముగిశాక వారి జీవితాలు ఎలా ముగిశాయి? పాండవుల పక్షాన మిగిలినవారు. పాండవుల వైపు కేవలం 7 మంది మాత్రమే బ్రతికి బయటపడ్డారు. పంచపాండవులు: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. శ్రీకృష్ణుడు: యుద్ధానికి సూత్రధారి, సారథి అయిన కృష్ణుడు క్షేమంగా నిలిచాడు. సాత్యకి: యాదవ వీరుడైన సాత్యకి పాండవుల తరఫున పోరాడి ప్రాణాలతో మిగిలాడు. పాండవుల సంతానం ఉపపాండవులు అందరూ అశ్వత్థామ చేతిలో యుద్ధం ముగిసిన రాత్రి నిద్రలోనే హతమయ్యారు. కౌరవుల పక్షాన మిగిలినవారు. కౌరవ సైన్యం మొత్తం నాశనమైన కేవలం 3 ముఖ్య వ్యక్తులు మిగిలారు. అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు. ఇతడు చిరంజీవి, అంటే చావులేనివాడు, కాబట్టి యుద్ధం తర్వాత కూడా మిగిలాడు. కృపాచార్యుడు కురువంశ గురువు. ఈయన కూడా చిరంజీవి కావడంతో ప్రాణాలతో నిలిచాడు. కృతవర్మ యాదవ వీరుడు, కౌరవుల తరపున పోరాడి బ్రతికాడు. ఎవరికీ తెలియని మరో 3. యుద్ధరంగంలో నేరుగా పాల్గొన్నా కొన్ని కారణాల వల్ల బ్రతికినవారు మరికొందరున్నారు. యుయుత్సుడు ధృతరాష్ట్రుడి కుమారుడు, అంటే గాంధారికి పుట్టలేదు. ఇతడు ధర్మం వైపు నిలబడి పాండవుల తరఫున పోరాడాడు. కురవ సోదరులందరిలో బ్రతికిన ఏకైక వ్యక్తి ఇతనే. యుద్ధం తర్వాత ధర్మరాజు ఇతడిని ఒక రాజ్యానికి ప్రతినిధిగా చేశాడు. వృషకేతుడు కర్ణుడి కుమారుడు, యుద్ధం చివరిలో బ్రతికి ఉన్నాడు. తర్వాత అర్జునుడు ఇతడికి యుద్ధ విద్యలు నేర్పించి తన కొడుకులా చూసుకున్నాడు. సంజయుడు యుద్ధాన్ని ధృతరాష్ట్రుడికి కళ్లకు కట్టినట్టు వివరించిన సంజయుడు యుద్ధం తర్వాత కూడా ప్రాణాలతో ఉన్నాడు. యుద్ధం తర్వాత వారి అంతం ఎలా జరిగింది? యుద్ధంలో గెలిచిన పాండవులు ఎక్కువ కాలం సంతోషంగా లేరు. యాదవ వినాశనం 36 ఏళ్ల తర్వాత కృష్ణుడు అవతారం చాలించాడు. సాత్యకి, కృతవర్మ ఒకరినొకరు చంపుకున్నారు. మహాప్రస్థానం కృష్ణుడు వెళ్లిపోయాక పాండవులు రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పగించి హిమాలయాలకు వెళ్లిపోయారు. అక్కడ ఒక్కొక్కరిగా పడిపోగా ధర్మరాజు మాత్రమే సశరీరంగా స్వర్గానికి వెళ్లాడు. అశ్వత్థామ శాపం కృష్ణుడు అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని తీసేసి 1000 ఏళ్లపాటు రోగాలతో కుళ్ళిపోతూ బ్రతకాలని శపించాడు. ఆయన ఇప్పటికీ అడవుల్లో తిరుగుతున్నాడని కొందరి నమ్మకం. చూశారుగా, యుద్ధంలో గెలిచినా ఓడినా మిగిలింది మాత్రం శ్మశాన వైరాగ్యమే. మహాభారతం మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే. యుద్ధం ఎవరికీ శాంతిని ఇవ్వదు. ఈ వీడియోలోని విషయాలు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీరు అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడని నమ్ముతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.